చూసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను చదువుకునేటప్పుడు కూడా అగ్రవర్ణాలంతా కూడా బడి లోపల ఉంటే ఇతను మాత్రం బడి బయట ఉండేవాడు, బడి బయట కూర్చొని చదువుకునేవాడు. కానీ అలా చదువుకున్నప్పటికి కూడా చాలా మేధావిగా ఉండి ప్రజ్ఞావంతుడిగా ఉన్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి హక్కులలో కులానికి కానీ, మతానికి కానీ, ప్రాంతానికి కానీ, వర్గానికి కానీ ప్రతి ఒక్కరికి, భూమిపై పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత. ఒకసారి విలేకరి వెళ్ళాడంట. వెళ్తే నెహ్రూ గారి దగ్గరికి వెళ్తే రాత్రి 2 గంటలప్పుడు నెహ్రూ గారు నిద్రపోతూ ఉన్నారట. అదేవిధంగా గాంధీ గారి దగ్గరికి కూడా వెళ్ళాడంట. గాంధీ గారు కూడా నిద్రపోతూ ఉన్నారట. కానీ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళాడంట. అంబేద్కర్ ఆ టైంలో కూడా మేలుకొని ఉన్నాడంట. అప్పుడు అన్నాడంట, ఆ విలేకరు అడిగినాడంట, అయ్యా అంబేద్కర్ గారు, గాంధీ నిద్రపోతున్నాడు, అంబేద్కర్ నిద్రపోతున్నాడు, గాంధీ నిద్రపోతున్నాడు, నెహ్రూ నిద్రపోతున్నాడు, మరి నువ్వెందుకు మేల్కొన్నావయ్యా అంబేద్కర్ అంటే, నా జాతి ప్రజలు ఇంకా నిద్రావస్థలో ఉన్నారు, నేను నిద్రపోతే నా జాతి అంతా కూడా ఏమి తెలియనటువంటి అమాయకులు, వీళ్ళు పైకి రావాలంటే నేను మేల్కొని నా జాతిని మేల్కొల్పాలని చెప్పినట్టు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి పదవినైనా కూడా పొందవచ్చు. ఎగ్జాంపుల్, హిందూ సమాజంలో ఇందిరాగాంధీ గారు భర్త చనిపోయిన తర్వాత అట్లా గుడిలోకి వెళ్తే నువ్వు ముండమోపుని, నువ్వు గుళ్ళోకి రావద్దని చెప్పారు ఇదే బ్రాహ్మణులు. కానీ అదే బ్రాహ్మణులు ముండమోపైనటువంటి అనినటువంటి ఇందిరాగాంధీని భారత రాజ్యాంగం, భారత ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత అంబేద్కర్ గారిని. అదేవిధంగా ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత చదువురాని వాళ్ళైనా, ఆఖరికి ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ఒక టీ అమ్ముకునే వ్యక్తి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యాడంటే అది రాజ్యాంగం యొక్క కళ్యాణి తెలియజేస్తున్నాడు. తన ఏమంటున్నా అంటే, మీకు ఇస్తున్నాను ఆయుధం అనే ఓటు హక్కుతో మీరు బానిసలుగా ఉంటారు, పాలకులుగా ఉంటారు, అమ్ముడుపోతారు, మీ ఇష్టం. కాబట్టి మీ చేతిలో ఓటు అనే ఆయుధం పెడుతున్నాను, ఆ ఆయుధాన్ని తీసుకొని మంచి నాయకుడిని ఎన్నుకోమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. కాబట్టి మిత్రులారా, ఈ రోజు మనమంతా కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు చదవని. ఒక కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ, సిఐ, ఇన్స్పెక్టర్, కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని అనుసరించే పరిపాలన చేస్తున్నారు. కాబట్టి రాజ్యాంగం అనేటువంటిది చాలా పవర్ఫుల్ వెపన్. పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అన్నాడు. కాబట్టి ఇలాంటి పొలిటికల్ కీని, ఈ కీ అంతా కూడా ఎవరిలో లేదు, ఓటు వేసే ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కాబట్టి ఈ ఓటు హక్కుని వినియోగించుకొని మంచి నాయకుని ఎన్నుకోవలసిందిగా మల్యాల గ్రామ ప్రజలను సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జై భీములు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను.